అమ్మా మ్యాగీ రెడీ అయింది, ఇక్కడ పెట్టేస్తున్నా చూడు. అమ్మా పనులన్నీ చేసేసా, రైస్ కూడా పెట్టేసా, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకు, చదువుకోవాలి. అరే కొడితే నోట్లోకి వచ్చేస్తారా? పీక్నోతి పని చూసుకో. చూసుకో. అరే అమ్మాయి వచ్చిందిరా. అమ్మాయ్యా ఏది చూడ్ని. హలో నీ కొద్దిన ఇస్తుందిరా, ఎందుకంత కకృతి పడుతున్నావు? సరే కానీ మాట్లాడు. హలో 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 అండి, మీరు తెలుగా? హలో ముందు మైక్ ఆన్ చేయరా. మై బ్యాడ్. హలో అరే ఎగ్జిట్ అయిపోయిందిరా. రే మన మొక్కలకి మన ఐడీలకి ఆడగాలి సోకుడే ఎక్కువరా, ఉన్నది కూడా పోగొట్టినావు కరా. సర్రా ఇంకోసారి వల్ల పెడతా, ఎందుకట్లా చేస్తున్నావు? మళ్ళీ వస్తుంది నీకోసం. అరే ఆ అమ్మాయి వచ్చిందిరా. ఆ అమ్మాయి కాదేమో. అదే అమ్మాయి అంటుంటే. రే అన్నా ఆ అమ్మాయి రా. ఆ అమ్మాయి స్లాంగ్ అంటే సేమ్ నార్త్ లాగా ఉంది. నువ్వు హిందీలో మాట్లాడు, నువ్వు హిందీలో మాట్లాడు, నేను చెప్తా. హలో హలో ఈడు వాయిస్ ఏంటి నార్త్ లా ఉంది? आप कहाँ से हो? यहाँ से. What rubbish you are talking? I wasn't saying that. मेरा भाई is saying that. You idiot. Actually मैं क्या बोल रहा? Shut up. ఛీ అసలు ఈ బాయ్స్కి రోజు రోజుకి సివిక్ సెన్స్ లేకుండా పోతుంది. చదివింది చాలు కానీ పైకి పోయి పడ తీసుకురా పో. పోయేటప్పుడు ఆ మాస్క్ పెట్టుకొని పో, ఆయన మాయదారు పురుగు రాగల. పోతున్నా, అయినా అది కరోనా వైరస్, అందుకేగా 2 వారాల నుంచి ఇంట్లో ఉన్నాం. ఛీ మై మాస్క్ పెట్టుకోవాలరా, ఫస్ట్ కిందికి రా. వస్తున్నామ్మా. వరుణు పిల్ల సెట్. భారత్ లో కరోనా మహమ్మారి అరే ఏంద్రన్న ఈ కరోనా కేసెస్ రోజు రోజు చాలా పెరిగిపోతున్నాయి. ఈ కరోనా వల్లనే గారా మనమేమో ఈ ఇంట్లో, మమ్మీ డాడీ వాళ్ళేమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మనం ఇక్కడ వాళ్ళు అక్కడ. ఇంకెన్ని రోజులు రా ఇట్లా? సరే కానీ గేమ్లో ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి? వచ్చింది 30 రూపాయలకి 300 డైమండ్లు. గేమ్లో అప్డేట్స్ బాగానే ఉన్నాయిరా, లైఫ్లోనే. నీకేమైందిరా ఇప్పుడు? అదేరా మీ వదిన. వదినా? ఏ వదినా? ఏమనుకోదినా? అదేరా లేదంటున్నా. అట్లయితే ఓకే. సరే కానీ నీకు ఫార్వర్డ్ చేసిన చూసుకో. నాకా? యప్. ఎవరి ఐడిరా ఇది? పొద్దున వచ్చిన ర్యాండమ్ అమ్మాయిదిలే. పొద్దునొచ్చిన ర్యాండమ్ అమ్మాయి ఐడి నీకెట్లా దొరికిందిరా? టాలెంట్ అంటారా దాన్ని? ఒరే నువ్వు గ్రేట్ రా బాబు. థ్యాంక్ యూ. అయినా నా లైఫ్లో ట్రూ లవ్ దొరికేసిందిరా. ఎవర్రా? అదే పక్కింటి అమ్మాయిరా. అరే మీ ఇద్దరికి ఒక పేరు సెట్ అయిందిరా. ఏంట్రా? చెడ్డీ ఒకడు, నైటీ ఆంటీ. నీ అబ్బో.
జరైతే వస్తుండేరా. నాకు ఫస్ట్ డే నుంచి నీ మీద డౌటేరా. ఆగు, మమ్మీకి ఫోన్ చేసి చెప్తా. ఇదంతా కళ. నీ అబ్బా. ఇది ఇంకా పోలేదా? రే అన్న, పప్పు అయిపోయింది. రైస్ ఇంకో 5 minutes అయితే అయిపోతుంది. నువ్వు ఇలా వచ్చి 2 ఆమ్లెట్లు వేసుకోవడం వల్ల కూర్చొని ఏమంటావు? నువ్వే వేసుకోరా, నాకు పని ఉంది. ఏం పీకే పని ఉందిరా నీకు? క్లాస్ ఉందిరా. అబ్బో, ఏం క్లాసు? లవ్ క్లాస్. ఇక్కడుంది. హాయ్ హాయ్, ఎత్తిస్తుంది. చెప్పా. హే, హలో హలో, నమస్తే జీ. మాట్లాడాలా వద్దా? సరే మాట్లాడదాం. హలో నీ పొలంలో కూడా మొలకలు వచ్చాయిరా వరుణు. హలో. హే హే, హలో. హే హాయ్. అమ్మాయితో మాట్లాడుతున్నావుగా, కానీ కానీ హే, మీరు తెలుగా? అమ్మాయిల్లో తెలుగు అమ్మాయి పరిచయం అయింది. హలో, ఉన్నారా? ఉన్నా ఉన్నా ఉన్నా. మరి పక్కింటి మా సంగతి ఏంటి? అమ్మాయా? ఓఫో, లవ్ స్టోరీయా? అలా ఏం లేదు, జస్ట్ ఒక ఇన్ఫాక్చుయేషన్ అంతే. ఇన్ఫాక్చుయేషన్, ఇంట్రెస్టింగ్. మీ లవ్ స్టోరీ చెప్పొచ్చుగా. అలా ఎలా చెప్తామండి ఓ స్ట్రేంజర్కి? నా పేరు రాధా. మరి నీ పేరు? నా పేరు రామ్. ఓకే రామ్, ఇప్పుడు మనం స్ట్రేంజర్స్ కాదు కదా. ఇప్పుడు చెప్పు నీ లవ్ స్టోరీ. ఓపెన్ చేస్తే వీడు గేమ్ ఆడడానికి లాగిన్ అవుతుండో లేకపోతే అమ్మాయితో మాట్లాడడానికి లాగిన్ అవుతుండో. దిస్ ఈస్ ద డే యూ మస్ట్ ప్రపోజ్ హర్ రా. నాకు భయం అవుతుందబ్బా. ఎందుకలగా? వెళ్ళొచ్చు కదా. అట్లా కాదు, అంటే నేను బేసికలీ ఎక్కడో చదివా, డెస్టినీ అరేంజ్ చేసిన బ్యూటిఫుల్ సర్ప్రైజే ఈ లవ్. బొక్కేం కాదు, ఓ పిల్లకి ప్రపోజ్ చేయలేకపోతున్నావు. అసలు నువ్వు అబ్బాయివేనా? నేను చేస్తుండే, కానీ ప్రపోజ్ చేద్దామంటే రోజు కూడా లేదుగా. అమ్మాయిలు రోజులను చూసో లేదా మీ అబ్బాయిలు ఇచ్చే గిఫ్ట్లను చూసో లవ్ చేయరు. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అండ్ కేర్ ని చూసి లవ్ చేస్తారు. అబ్బచ్చా, అసలు తనకి ఇవ్వడానికి మీ ఇంట్లో ఏం లేవా? ఉంటే నేను ఎందుకు ఇంత ఆగమైతే చెప్పు. ఈ లాక్డౌనే లేకపోతే నేనే మీ ఇంటికి ఫ్లవర్స్ పంపిస్తుండే. నా అడ్రస్ తెలుసా పెద్ద నీకు? అవును కదా. ఇంతకీ నువ్వు ఎక్కడుంటావు? ఇంకెక్కడ, నీ గుండెల్లో. అబ్బచ్చా, చెప్పు బే. బేనా, సర్లే చెప్తా. మా ఏరియా పేరు ఆదర్శ్ నగర్, రోడ్ నెంబర్
3. హౌస్ నెంబర్ 2-20-17/A. ఇంతకీ నీ క్రష్ పేరేంటి? అవును, నీకు చెప్పలేదు కదూ, మహి. ఏ నేను మర్చిపోయినా, మా ఇంట్లో ఎట్లయినా హార్ట్ షేప్ బెలూన్ ఉంది, అది ఇచ్చి తనకు ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు టైం ఎట్లయినా 2:30, తను 3కి వస్తుంది, ఇంకా 30 minutes. నేను రెడీ అయిపోవాలి, నేను ఎగ్జిట్ అయిపోతున్నా, మనం తర్వాత ఆడదాం, ఓకేనా? బాయ్ 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 బాయ్. అరే అరే నేను చెప్పేది విను. ఐ లవ్ యూ. మ్యాక్స్ టు మ్యాక్స్ ఆ పిల్ల జీవితంలో నా ముఖం చూడను. అంతేగా. అసలు ఏంది నువ్వు నాకు సపోర్ట్ చేయవా? ఇప్పుడు నీకే సపోర్ట్ కావాలరా? ఎమోషనల్ సపోర్ట్. ఆ? పోయి బాలయ్య బాబు సినిమాలు చూడిపో. బాలయ్య బాబు సినిమాలు చూస్తే ఎమోషనల్ సపోర్ట్ వస్తుందా? సరే, జై బాలయ్య. ఏమైందన్న ముఖం మొగ్గలా పెట్టావు? అసలు లవ్ ఫెయిల్యూర్ అంటే ఏందో తెలుసారా నీకు? అరే కొంపదీసి పక్కింటమ్మాయి రిజెక్ట్ చేసింది ఏంటి? అరే అన్న, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదురా. ఒక అమ్మాయి కనిపిస్తే చాలు, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంది, మనకు సెట్ అవుతా లేదా, ఎవరు, ఇవేం వద్దు, తెల్లగా ఉంటే చాలు, లోపలికి ఎవరిపై పొంగుకొస్తాడు అట్లా. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేశారా? అరే ఆ అమ్మాయి ఫేస్ చూసి లవ్ చేసావురా, కానీ రాధతో బాండింగ్ పెరిగింది. నీ హార్ట్ నడుగు, నీకు ఎవరు సెట్ అవుతారో? రాధానా మహియా? రాధా. రాదా? అదేగా నేనంటుంది. అరే చించు ముఖం అయితే నచ్చిందిరా నీకు? అప్పటి నుంచి అటు చూసినావు, ఎవరున్నారు రాడా? హాయ్. అరే ఇడికిచ్చి దుబ్బినవరా, అది నేను అమ్మా ఆ, ఆ. అమ్మా 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 అమ్మా. కరోనా వచ్చిందనుకుంటా. కరోనా కరోనా వచ్చే పడిపోయింది ఆమె. కరోనా అనుకుంటా. కరోనానే. అరే అరే అన్న, కోవిడ్ ఏమోరా, ఏమొద్దు, వదిలేరా. అరే అన్న, ఆవిడేదో అర్థం కళ్ళు తిరిగి చేసుకురా. పడుతుంది. ఏంట్రా నువ్వు వదిలు. అరే అరే అన్న, అరే అరే విక్కీ, వాటర్ దేరా, వాటర్ తీసుకురా. అమ్మా అమ్మా అరే అమ్మా అమ్మా. ఆంటీ లేవండి, ఆంటీ ఆంటీ. రే అన్నట్టు బాటిల్ తెచ్చినావా? తెచ్చినారా బాబు? అవును, ఏమైందంట? అరే వాళ్ళ మమ్మీ జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందిరా, అంతే. కోవిడ్ కాదుగా? అరే కాదురా అయ్యా, గల్లీ వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. కానీ ఉరికినవరా మీ అత్త కోసం? అరే నా లైఫ్ లో రాధా ఉందిరా, ఎందుకురా లింక్ పెడుతున్నావు? అబ్బో. హే అరే ఆ, మాట్లాడుకోపో. మాట్లాడుకోవాలా? ఎవరితో రా? గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ.
అరే ఏంట్రా గంట నుండి వరిస్తున్నావు? చెప్పాలంటే భయం అవుతుంది. మహా అయితే మీ పక్కింటి అమ్మాయి గురించే కదా. చిచి చిచి నీ గురించి. నా గురించా? సరే ఏంటి చెప్పు. యాక్చువల్లీ ఐ లవ్ యూ. ఏంటి జోకా? నిజం రాదా? చూడు, నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. అండ్ టైం కూడా 3 వస్తుంది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. వెళ్ళు. అది చెప్పేది వసే మహి, లేట్ చేయొద్దు. ఈరోజు ఎలాగైనా చెప్పేసేయాలి. యాక్చువల్లీ ఐ లవ్ యూ. నన్న లవ్వా? ఓరే వరుణు, ఇంకెంతసేపు నిద్రపోతావురా? సరే, ఇది ఎట్లయినా కలనే కాబట్టి చెప్పేస్తున్నా. చూడు మహి, నా లైఫ్లో చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయివి నువ్వే. అంతెందుకు, గట్టిగా మాట్లాడితే నా ఫస్ట్ క్రష్, ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్ కూడా నువ్వే అనుకున్నా. కానీ ఎప్పుడైతే రాధ చూపించిన కేర్ని నేను రియలైజ్ అయ్యానో అప్పటి నుంచి నీ మీద నాకు 0 ఫీలింగ్స్. నాదేం నిబ్బి లవ్ స్టోరీ కాదు. ప్రేమకి ముఖంతో పని లేదు అని చెప్పే లవ్ స్టోరీ. అర్థమవుతుంది? నొప్పి పుడుతుంది ఏంది? ఇది కల కాదా? అట్లా కాదు, నేను చెప్పేది విన్. రామ్, రాధా ఈరోజు పక్కింటి మహి. నేను గేమ్ ఆడడం మానేస్తున్నా. అదేంటి, ఎందుకు అట్లా? ఒకవేళ మనం కలిస్తే లాక్డౌన్ నెక్స్ట్ డే కలుద్దాం. కానీ ఎక్కడ కలుసుకుంటాం? నీ నంబర్ పెట్టు, లాక్డౌన్ నెక్స్ట్ డే మాట్లాడదాం. నెంబరా? సరే పెడుతున్నా ఇప్పుడు. కానీ రాధా, ఎందుకు? నేను తప్పు చేస్తుంటే సారీ. అలా వచ్చేస్తుంది, ఇలా ఇచ్చేస్తా, నా మనసులో ఉన్న మ్యాటర్ చెప్పేస్తా. ఈ అమ్మాయి ఏంది వీడికో చూసుంటుంది? మహి అక్కడ ఇంకా చాలా ఉయ్యాలు ఉన్నాయి కదా, ప్లీజ్ అక్కడికి వెళ్ళి కూర్చోవా? అలా కాదు మహి, అంటే రాధా వస్తా అన్నది. ఈ హార్ట్ ఇచ్చి నా హార్ట్లో ఉన్న మ్యాటర్ చెప్దాం అనుకుని, ప్లీజ్ 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 వెళ్ళవా? అక్కడికి వెళ్ళి కూర్చో, అక్కడ బాగుంది. హలో రాధా, ఎక్కడున్నావు? నేను ఇక్కడ రాను. వస్తా అన్నావు కదా. వస్తే నువ్వే వెళ్ళగొట్టేసావు కదా. నీ పక్కనే కదా కూర్చుంది. నా పక్కన మహి కదా. ఇదంతా ప్రాంక్ కదా, అవికి. నిజమే, డెస్టినీ అరేంజ్ చేసిన బ్యూటిఫుల్ సర్ప్రైజే ఈ లవ్. ఐ లవ్ యూ. అట్లా కాదు, అంటే నేను బేసికలీ ఎక్కడో చదివా, డెస్టినీ అరేంజ్ చేసిన బ్యూటిఫుల్ సర్ప్రైజే ఈ లవ్.